కోట్లు 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 పెట్టి ఎలక్షన్ అని ఒక డ్రామా చేసి మీకు కావాల్సిన రిజల్ట్ చేసుకుంటారా? మీకు ఈవినింగ్ తర్వాత ఎలక్షన్స్లో ఓటింగ్ పెరిగాయంటే దానికి సీసీటీవీ ఇవ్వము, వీవీప్యాట్ మెషిన్స్ ఉంటాయి, ఆయర్ని తీయంటే అది తీయము, సీసీటీవీ ఫుటేజెస్ ఇప్పుడు లేట్ అయిపోయిందని తీసేస్తాం, అవును అవును కొత్త ఓటర్స్ ఏంటని చెప్పము. అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్లీ ప్లాన్డ్. ఇచ్చినట్టు ఇవ్వాలి, బట్ ఇవ్వకూడదు. బట్ ఎక్కడో ఒకడు ఇవి చాలా రోజులు జరగదు కదా. వ్యతిరేకత ఉందని తెలిసి ఈ రేంజ్కి దిగజారంటే దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ క్రైమ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద డెమోక్రసీ, ఆన్ ఎవ్రీ సిటిజన్స్ వాయిస్. అవును మనం దీన్ని అలా చూడాలి. అవును అంటే ఇది ఎంత పెద్దది, ఇది ఊరికే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ జోక్. ఇట్ ఇస్ వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో ఇక్కడ దాకా వెళ్ళారంటే, అవును అంటే ఒక ఇంట్లో 40 ఓట్లు 80 ఓట్లు అండ్ ఇవన్నీ వాళ్ళ డేటాలే. అవును సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ దౌర్జన్యం. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ క్రైమ్. వీల్ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ వాళ్ళు దేన్ని చంపారు. వాళ్ళు గెలిచారు ఓడిపోయారని కాదు, దాని ఎలక్షన్ కమిషన్ ఏముంటుంది, ఓత్ తీసుకోమంటుంది. ఎంత స్టూపిడిటీ సార్ అది. అంతే కదా. ఇప్పుడు నాది డేటా నేను ఇచ్చింది కాదని చెప్పట్లేదు, అవును అది డినై కూడా చేయట్లేదు. ఎందుకు ఎలా చేస్తారు డినై? అంటే ఇది చాలా పెద్ద కుట్రం. ఫస్ట్ దీని నుంచి అండర్స్టాండ్ మనం ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏ పార్టీ కాదు, ఇప్పుడు అన్యాయం జరిగింది ఫర్ అస్. కరెక్ట్. అంటే నా మ్యాండేట్కి, అంటే నా ట్యాక్స్తో ఇన్ని కోట్లు 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 పెట్టి ఎలక్షన్ అని ఒక డ్రామా చేసి మీకు కావాల్సిన రిజల్ట్ చేసుకుంటారా? నా గొంతు ఏముందో దాన్ని కూడా ఆడు డిసైడ్ చేశారు. దీనికి కోపం రావాలి. అది ఎవడు చేసినా పబ్లిక్ హ్యాస్ టు స్పీక్. Public has to realize. We have to realize that they have killed my voice. So we are not talking about EVMs now. EVMsలు జరిగాయి, అన్నీ జరిగాయి, దానికన్నా ఘోరంగా. అవును, ఇంకా ఘోరంగా. ప్లస్ ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మన దేశంలో మనం పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు మొత్తం దేశం మొత్తం ఒక రోజులో అయిపోయేది. అవును, ఇది ఎందుకు ఒక ఏదో టెలివిజన్ సీరియల్లా, అవును ఎపిసోడ్స్ ఒక కొరియోగ్రాఫ్లో ఎందుకు జరుగుతుంది?